ఇక 3 నుంచి కాలేజీల సమ్మెనట. ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు కదా, పైసలు ఇస్తా వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అప్పుడు చెప్పిండు. కానీ ఇప్పటివరకు మరి పూర్తి స్థాయిలో జరగలేదంట, సగం కూడా రాలేదంట పైసలు. దాంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్తున్నాయి. ఇక్కడికి వచ్చింది కథ. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడా. ఏమవుతుందంటే ఇప్పుడు వాడు కాలేజీ పోతే వాడు కాలేజీ ఏమో సర్టిఫికెట్లు ఇవ్వడు. ఇక్కడ ఏమైనా జాబ్ చేసుకుందాం, ఏమైనా ప్రైవేట్తో బీవేట్తో ఏమైనా చూసుకుందాం అనుకుంటే కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఇక్కడ పిల్లలకి, విద్యార్థులకి. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఏమో సపడే కూకుంటున్నది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు కళాశాలల సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు. సర్కారుపై నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రభుత్వం తీరుతో కాలేజీలను కొనసాగించలేని దుస్థితి అని చెప్పేసి యాజమాన్యాలు చెప్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని వాళ్ళ బాధ. 21 ఏళ్లకే ఎమ్మెల్యే. ఇది ముఖ్యమంత్రి తీసుకొస్తున్నారు. మరి ఎందుకు ఎవరి కోసం తీసుకొస్తున్నారో అర్థమవుతలేదు. ఎన్నికల్లో పోటీకి అర్హత వయసును తగ్గిస్తూ తీర్మానం చేస్తాం. పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. గాంధీ పేరు దేశానికి పర్యాయ పదం. మతతత్వవాదులు బ్రిటిషర్ల కన్నా ప్రమాదం. జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్పై కుట్ర. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు. రాజీవ్ సద్భావన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నమ్మకానికి మారు పేరు యాదవులు. రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి అన్నారు. మంచిగా ఉన్నది. మరి మంత్రులు ఒకరన్నా మంత్రులు ఉన్నారా? ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంతమంది యాదవులకు టికెట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఎంతమంది యాదవులకు టికెట్లు ఇచ్చింది? తర్వాత ఇప్పుడు మంత్రులలో ఒక్కరన్నా ఉన్నారా ఇప్పుడు మంత్రులు? సముచిత స్థానం అంటే ఏంటిది? ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రు బీసీలకు కానీ లేకపోతే ఇక్కడ యాదవులకు కానీ? సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక సల్మాన్ ఖుర్షీద్కు అవార్డులు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ధరణి వల్లే బీఆర్ఎస్ ఓటమి. కొంతమంది దొరలకు అది చుట్టంగా మారింది. అందుకే పేదలకు చుట్టంగా భూభారతిని తెచ్చాం. భూ సరిహద్దుల నిర్ణయ అధికారం ఇక సర్వేయర్లదే. గత ప్రభుత్వంలో దందాలకు అడ్డాగా టీఎస్పీఎస్సీ అంట మేము ప్రక్షాళన చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ప్రక్షాళన చేసినామంటారు. ఇప్పుడు ఆ గ్రూప్ 1 కేసు నడుస్తూ ఉంది. శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.